మీకు ఒకవేళ స్మోకింగ్, ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్స్ ఇవి ఏమన్నా అలవాటు ఉంటే మాత్రం ల్యాప్టాప్ థైస్ మీద పెట్టుకోవడం కానీ, సోనాబాద్కి వెళ్ళడము, లేదా టైట్ అండర్గార్మెంట్స్ వేసుకోవడము ఇవన్నీ ఉంటే టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ కానీ, జెల్ కానీ అట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నట్టయితే టెస్టోస్టెరాన్ అనేది యూసేజ్ తగ్గియండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మగవాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, అలాగే కౌంట్, మోటిలిటీ తక్కువ ఉంటే స్పర్మ్ పారామీటర్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమేం చేసుకోవచ్చు. స్పర్మ్ కౌంట్, మోటిలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని చిట్కాలు పాటియండి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిద్ర, స్లీప్ అనేది మంచిగా ఉండాలి. గుడ్ క్వాలిటీ స్లీప్ అట్లీస్ట్ ఒక 8 hours ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్. డైలీ కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, ఒక 20 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ కానీ, లేకపోతే మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ ఏమైనా చేసుకోవడము, ఇట్ ఈస్ నైస్. డైట్. డైట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్, మంచిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, జంక్ ఫుడ్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవడం హెల్త్కి మంచిది. బిఎంఐ. ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఆటోమేటికలీ మీ బిఎంఐ అనేది హెల్దీ రేంజ్లో పడిపోతుంది. ఓవర్ వెయిట్ ఉండకుండా, అండర్ వెయిట్ ఉండకుండా కరెక్ట్ వెయిట్ అనేది మీ హైట్ని బట్టి మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్, మీకు ఒకవేళ స్మోకింగ్, ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్స్ ఇవి ఏమన్నా అలవాటు ఉంటే మాత్రం ఇవి మొత్తానికి స్టాప్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్పోజర్ టు హీట్ ఇది తగ్గియండి. ల్యాప్టాప్ థైస్ మీద పెట్టుకోవడం కానీ, సోనాబాద్కి వెళ్ళడము, లేదా టైట్ అండర్గార్మెంట్స్ వేసుకోవడము ఇవన్నీ ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి. ఫుల్లీ కాటన్ ఇన్నర్ గార్మెంట్స్ ఇవి యూజ్ చేయండి. నెక్స్ట్, ట్రీటబుల్ కాజెస్ ఏమైనా ఉంటే, ఇన్ కేస్ మీకు స్కాన్లో వెరికోసీల్ అని చెప్పారు, లేదా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందని చెప్పారు, లేదా హార్మోనల్ ప్రాబ్లం ఏమైనా ఉందని గమనించారనుకోండి, వీటికి ఆ పలానా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. అలాగే ఇన్ కేస్ టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ కానీ, జెల్ కానీ అట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నట్టయితే టెస్టోస్టెరాన్ అనేది యూసేజ్ తగ్గియండి. ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ యూజ్ చేసుకుంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.